సూపర్గా మాట్లాడారు. నాకు ఎందుకో మనం ఎన్నిసార్లు మాట్లాడినాం కానీ నీ బ్యాగ్లు ఏమున్నాయో నేను చూడలే. నీ బ్యాగ్లు ఏమున్నాయో చూడాలి, ఒకసారి చూద్దాం. నా బ్యాగ్ల కత్తులు బాంబులు అవన్నీ ఉంటాయి, ముస్లింని కదా అవన్నీ ఉంటాయి. సో ఎవరన్నారు, ఎవరు అనలే అట్లా. మీరు ఇంత మంచిగా మాట్లాడినాక మీరు ముస్లింలు అంటే బాంబులు వేస్తారు అది దాన్ని మిమ్మల్ని ఎందుకు అంటాం అంటారు కదా, ఒక్కరు తప్పు చేసినా అందరూ అంటారు కదా జైలు లోపల. అంటే ఏదో ఒక బుక్ ఉంటుంది, ఏదో ఒక బుక్ ఉంటుంది అట్లా. ఇగో మైక్ అంటే సిచ్యువేషన్ బయట ఏమైనా జరుగుతుంటే మనం కూడా ఛానల్ ఉంది కాబట్టి ఏదో ఒక వాయిస్ ఇస్తుంటాం కాబట్టి ఇట్లా ఏమన్నా స్పాట్ వస్తే మాట్లాడాలని చెప్పేసి ఇట్లా మైక్ అంటే హాట్ టాపిక్ ఏదైనా ఉంటే అప్పటికప్పుడు చార్జరు, ఇంకేముంది ఇవే ఉంటాయి ఇక ఫోను ఇంకా స్పెట్స్. ఒకటే బుక్ ఉందా? ఎన్ని బుక్లు పెట్టుకుంటాం, ఫస్ట్ ఏదైనా ఒకటి అంటే జైలు లోపల అంటే ఏమన్నట్టు? జైలు లోపల కథలు. వట్టికోట ఆళ్వారు స్వామి తను జైలు జీవితం గడుపుతున్నప్పుడు తనకి ఎదురైన అనుభవాలు దీంట్లో రాసిర్రు అన్నట్టు. జైలు లోపల చాలా కథలు ఉంటాయి. దీంట్లో ఇంకా చదవలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది. బట్ దీంట్లో ఒక పరిగే అనే కథ ఉంటుంది ఒకటి. పరిగే అంటే పరుగు కాదు, పరిగే అంటే పరుగు కాదు, పరిగే అంటే ఉరుకోనేమో కాదు కాదు కాదు. పరిగే అంటే ఇప్పుడు ఒక సీజన్, ఈ వరి సీజన్ ఇదంతా ఉంటుంది కదా, వరి కోత అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది పెద్దలు ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం పల్లెటూరులో, వరి కోత అయిపోయిన తర్వాత ఆ వరినంతా తీసుకుపోయిన తర్వాత ఆ చేనంతా కోత అయిపోయిన తర్వాత వీళ్ళంతా వెళ్ళి ఇట్లా పెద్దలు ఇట్లా వాళ్ళ కొంగుని ఇట్లా కట్టేసుకొని అక్కడక్కడ మిగిలిపోయిన వరి ధాన్యాన్ని వీళ్ళు ఏరుకుంటారు అన్నట్టు. దాన్ని పరిగే అంటారు. ఆ పరిగెని వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళంతా ధాన్యం తీసి మొత్తం తీసే అప్పుడు కూడా ఒక సంచి బియ్యం వెళ్తాయి అన్నట్టు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ఈ బుక్లో రాసిరు. అదొక్క స్టోరీ అయితే నాకు తెలుసు, నాకు పీజీలో లెసన్ ఉంది కాబట్టి నాకు తెలుసు. అట్లా కొన్ని కథలు చదవడం ఇంట్రెస్ట్ ఇట్లా బాగా. అంటే ఇప్పుడు జర్నీలో ఉన్నప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి చదువుతారా? ఏదో ఒకటి పరిగే. ఓకే, ఇంట్రెస్ట్ బాగా. అట్లా ఇప్పుడు మన తెలంగాణ మాండలికం గురించి మనం తెలుసుకోకుంటే ఎట్లా, ఈ దాశరథి కానీ వట్టికోట ఆళ్వార్ స్వామి కానీ. ఎందుకంటే నాకు అనిపిస్తుంది రాబోయే కాలంలో మనం కూడా జైలుకి వెళ్తామేమో ఖచ్చితంగా. ఎందుకంటే మంచి చేస్తే కేసులే పెట్టిరు ఆ అమ్మాయిల మంది చూడకుండా, ఇంకా జైలుకి పంపించడం ఒకటే తక్కువ ఉంది. అది కూడా అవుతుందేమో, అప్పుడు నాకు కూడా కొన్ని అనుభవాలు వస్తాయి కదా అన్నట్టు ఇలాంటి పుస్తకాలు చదవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం బయట మాట్లాడాలంటే మనకు కూడా చాలా పరిజ్ఞానం అవసరం, మనం కూడా మాట్లాడాలంటే. అందుకే కొన్ని బుక్స్ అలవాటు అయిపోయింది. మీరు కూడా హోమ్ టూర్ చేసినప్పుడు చెప్పినా కదా, ఇక ఎప్పటికీ మనకి ఖచ్చితంగా